హైదరాబాద్‌లో ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా, వై మేమెందుకు కిష్కింద యూనివర్సిటీ వెళ్ళాలి? We have an education experience of more than 34 years. In Kishkinda University, we started BTech in Pharmaceutical Engineering. It is a 4 years BTech course. Pharmaceutical engineering has a plenty of scope and opportunity. ఇప్పుడు ఎవరు థర్డ్ ఇయర్లో ఉన్నారు ఆల్రెడీ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ సెవరల్ టాప్ కంపెనీస్. Students will be getting placed in top companies, average package of 6.17 lakhs. అక్కడ కూడా మంచి తెలుగు సినిమాస్ కూడా వస్తుంది. Food also same. It is more or less like the Andhra and Telangana style only. You will see a wonderful campus. Where ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో వీ హ్యావ్ స్మార్ట్ AI ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్. స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంది. ఈ అన్ని క్యాంపస్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే నేను ఎక్స్ ఇండియన్ ఆర్మీ పీపుల్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేసినాను. జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దే ఆర్ నాట్ గెటింగ్ ది రైట్ స్కిల్స్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మ్యాచ్ విత్ ద రైట్ స్కిల్స్, జాబ్ యూ డెఫినెట్లీ గెట్ ఇట్. ఒక మాట అన్ని స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళకి చెప్తాను, బై ద టైమ్ యు ఆర్ దేర్ ఇన్ ది ఫైనల్ ఇయర్, ఎప్పుడు నీ ఫైనల్ ఇయర్ వస్తారు, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాప్ క్లాస్ ఉండాలి. టాప్ డూయింగ్ దట్ అండ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్. ఆల్ బిజినెసెస్ ట్రాన్సాక్ట్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఏమైనా ఒక బిజినెస్ చేయాలంటే దే ఓన్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. If English is not good, you're not a graduate. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కిష్కింద యూనివర్సిటీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కిష్కింద యూనివర్సిటీ గురించి ఆల్ బీటెక్ కోర్సెస్ అండ్ ఆల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అండ్ ఆల్ మేనేజ్మెంట్ కోర్సెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు కిష్కింద యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ పృథ్వీరాజ్ సార్. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. Sir, can you brief about yourself and your education qualification and how you started Kishkinda University? Okay. First of all, యూనివర్సిటీ 2023లో స్టార్ట్ అయింది. బట్ ఇది నా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను 34 ఇయర్స్ నుంచి వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిషింగ్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ బళ్ళారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రస్ట్లో ఒక స్కూల్ ఉంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ది. కర్ణాటకలో పియూసీ అంటే చెప్తారు, పియూసీ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది. అక్కడ సైన్స్ కామర్స్ ఉంది, డిప్లొమా కోర్సెస్ ఉంది. తర్వాత నాది అదొక స్టాండర్లోన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. తర్వాత నేను ఏమనుకున్నానంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే యూనివర్సిటీ స్టార్ట్ చేయాలా, అండ్ మోర్ విత్ అన్ ఇంటెన్షన్ దట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంట. To coming back to the brief background about myself, I'm a BTech graduate from Manipal. Then నేను ఆస్ట్రేలియాలో MTech చేసినాను. తర్వాత ఒక 3 సంవత్సరం ఇన్ఫోసిస్లో వర్క్ చేసినాను. దెన్ నేను అనుకున్నాను, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా ఎక్కువ క్వాలిటీ ఎక్కువ చేయాలంటే నేను ఒక న్యూ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలని అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఈ అన్ని కోర్సెస్ ఏమేమి ఇప్పుడు యూనివర్సిటీలో స్టార్ట్ చేసినానో ఇదన్నీ నాది ఒక 18 years ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్. అండ్ విత్ అన్ ఇంటెన్షన్ దట్ ఈ యూనివర్సిటీలో ఎవరు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, దెర్ ఈజ్ అ గుడ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ గుడ్ అవుట్పుట్
మంచి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, బట్ డిగ్రీ ఇస్తారు, బట్ అవుట్కమ్ లేదు. అవుట్కమ్ అంటే అట్లీస్ట్ ప్లేస్మెంట్స్ ఉండాలా, స్కిల్ ఉండాలా, లేకపోతే అట్లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలా. ఇది మెయిన్ అవుట్కమ్. కరెక్ట్. సో విత్ దిస్ పర్టికులర్ ఇంటెన్షన్, విత్ అన్ view that we should provide a good quality affordable education, we started this Kishkinda University. So we are, though university oka 3 years అయింది, but we have an education experience of more than 34 years. కరెక్ట్. సార్ ప్లీజ్ చెప్పండి, కిష్కింద యూనివర్సిటీ అడ్వాంటేజెస్ అండ్ ఫెసిలిటీస్ గురించి కొంచెం వివరాలు ఇస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ ఒక 50 acres క్యాంపస్లో ఉంది, అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years, 2.5 years, నేను ఒక 5 lakh square feet బిల్టప్ ఏరియా ఉంది. ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ యూనివర్సిటీ, ఓకే. అండ్ స్టూడెంట్స్ స్టాఫ్కి ఏమేమి కావాలో అదన్నీ ఫెసిలిటీస్ చేసి ఇచ్చినాను. అండ్ ఇప్పుడు కరెంట్ ఎవరైనా నా పేరెంట్ స్టూడెంట్ నా యూనివర్సిటీ విజిట్ చేస్తే యూ విల్ సీ ఎ వండర్ఫుల్ క్యాంపస్ వేర్ ఆల్ ద ఎమ్యూనిటీస్ ఉంది. నా క్యాంపస్లో అన్ని స్టేషనరీ స్టోర్స్ ఉంది, హాస్పిటల్ ఉంది, అకాడమిక్ బ్లాక్ ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ 2.5 lakh square feet, వేర్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో వీ హ్యావ్ పుట్ స్మార్ట్ ఏఐ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్. ఓ, సో స్టూడెంట్స్ వాళ్ళు విల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్ using an AI based approach towards teaching and learning process. అది నాది ముఖ్యం ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత బాయ్స్ హాస్టల్ కూడా క్యాంపస్లో ఉంది, ఓకే. గర్ల్స్ హాస్టల్ కూడా ఈ సంవత్సరం అన్నీ కంప్లీట్ అవుతుంది బిల్డింగ్. గర్ల్స్ హాస్టల్ ఆల్సో విల్ కమ్ ఇన్సైడ్ ద క్యాంపస్. నెక్స్ట్ 1.5 yearsలో ఒక కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయాలా, తర్వాత పెద్ద లైబ్రరీ చేయాలంటే కూడా అది ఉంది. ఇప్పుడు మొన్న 2-3 days బ్యాక్ అదన్నీ ఏమంటారు భూమి పూజ చేసినాను. ఓకే. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ be a wonderful campus where students can experience good facility, good teaching, good environment. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏమంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఒక కల్చర్ ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ద కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కల్చర్ అంటే వాల్యూస్ అండ్ బిహేవియర్, ఈ రెండు ఉండాల. తర్వాతనే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ విల్ బి అ కంప్లీట్ అండ్ ఫ్రూట్ఫుల్ ఎడ్యుకేషన్. సార్ ఇంకోటి, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ నుంచి చూసుకుంటే ఒక పేరెంట్ వేరే స్టేట్కి పంపించాలి అంటే దే విల్ థింక్ అబౌట్ అ సెక్యూరిటీ, ఫుడ్ ఎలా ఉంటుంది, ఓకే మీరు అన్నట్లు కల్చర్ ప్లస్ హెల్త్కి సంబంధించి యూనివర్సిటీ హౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్. అది ప్రతి ఒక్క పేరెంట్లో మనసులో ఉంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూనివర్సిటీ ఏం చేసినానంటే ఇట్ హ్యాస్ ఆల్ ద నెసెసరీ ఫెసిలిటీస్ టు కేటర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు నేను చెప్పినాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూనివర్సిటీ ఏం బళ్ళారిలో ఉంది. సో బళ్ళారి అండ్ ఇఫ్ యు లుక్ అట్ ది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్, బోత్ ఆర్ ద క్లైమేట్, ద పీపుల్ ఆర్ ద సేమ్. కల్చర్ కూడా అక్కడ సేమ్ ఉంది. బళ్ళారిలో ఎవ్రీబడి స్పీక్స్ ఇన్ తెలుగులో మాట్లాడతారు. అక్కడ కూడా మంచి తెలుగు సినిమాస్ కూడా వస్తుంది. అండ్ ఇన్ పర్టికులర్ బళ్ళారి ఈజ్ వెరీ కాస్మోపాలిటన్ ఇన్ నేచర్. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, బికాజ్ ఎందుకంటే బళ్ళారి ఈజ్ అ బిగ్ స్టీల్ సిటీ. అండ్ కన్నడ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. తర్వాత నా యూనివర్సిటీలో స్టూడెంట్ సెక్యూరిటీ కోసం నేను అన్ని టోటల్ క్యాంపస్ CCTV ఫెసిలిటీ పెట్టినాను. తర్వాత స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంది. అండ్ ఈ అన్ని క్యాంపస్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే నేను ఎక్స్ ఇండియన్ ఆర్మీ పీపుల్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేసినాను. అంటే ఆర్మీ వాళ్ళే టోటల్ క్యాంపస్ ది సెక్యూరిటీ మానిటర్ చేస్తారు. డిసిప్లిన్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హెల్త్ కోసరం నా యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ ఉంది. తర్వాత డాక్టర్ ఉన్నారు, నర్స్ ఉన్నారు. ఏమైనా స్టూడెంట్స్కి ఎమర్జెన్సీ ఏమైనా వచ్చిందంటే కూడా నా కాలేజ్లో అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది. ఇదన్నీ నేను ఈ ఫెసిలిటీ ఆగ్మెంట్ చేసి ఇచ్చినాను. ఎందుకంటే ద యూనివర్సిటీ సిటీ విత్ ఇన్ అ సిటీ. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. ఏమేమి సిటీస్లో ఫెసిలిటీస్ ఉంది అది అన్ని ఫెసిలిటీస్ యూనివర్సిటీ దగ్గర ఉంది. సో అండ్ ఫుడ్ ఆల్సో
same, it is more or less like the Andhra and Telangana style only food. So all I can say is students get a very good ecosystem, culture similarities undi, and more importantly నా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకే. సో అది ఒక స్టూడెంట్స్ వాళ్ళకి ఏం కనపడుతుంది అంటే దట్ ఈస్ దిస్ ఇస్ అ యూనివర్సిటీ వేర్ స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ సెక్యూర్ దో దే ఆర్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్. సార్ ఇంకోటి చెప్పండి, లైక్ లైబ్రరీ అండ్ ఎకోసిస్టమ్ అన్నారు కదా, అండ్ దాంతోపాటు ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ మనకి కిష్కింద యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందా? అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా ఎనీ కల్చరల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆర్ కల్చరల్ యాక్టివిటీస్ గురించి సో ఎడ్యుకేషన్ అంటే దేర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. ఒక కరిక్యులర్, ఒక కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్. కరిక్యులర్ అంటే వాట్ ఎవర్ ద స్టూడెంట్ స్టడీ ఇన్ ద క్లాసెస్, ల్యాబ్స్ అండ్ ఆల్. కో కరిక్యులర్ అంటే ఏమేమో స్టడీ చేస్తారో కరిక్యులర్లో అది యాక్టివిటీస్ చేస్తారు. అంటే స్టూడెంట్ క్లబ్స్ అండ్ ఫోరమ్స్ ఉంది, IEEE ఫోరమ్స్ ఉంది, స్టూడెంట్స్ కోడింగ్ క్లబ్స్ ఉంది, AI క్లబ్ అంట చేస్తున్నారు, రోబోటిక్స్ క్లబ్స్ అంట చేస్తారు. ఇది అన్ని స్టూడెంట్స్ క్లబ్స్లో ఇన్వాల్వ్ అయ్యాల. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలో ఏమైనా ఒక పని చేయాలంటే యూ వోంట్ వర్క్ ఇండివిజువలీ, యూ హ్యావ్ టు వర్క్ ఇన్ అ టీమ్. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎనేబుల్స్ దెమ్ టు learn these things by working in a team, and more importantly working on their emotional intelligence. Emotional intelligence అంటే ఇప్పుడు ఏమైనా ఒక డిఫరెన్సెస్ వచ్చిందంటే హౌ దే సాల్వ్ ఈచ్ అదర్, దట్ ఈస్ ఆల్సో స్కిల్. అండ్ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసినానంటే ఒక లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ సొసైటీస్ ఉంది. ఫైన్ ఆర్ట్స్ క్లబ్, తర్వాత మ్యూజిక్ అండ్ వీడియో క్లబ్, డిజిటల్ మార్కెటింగ్ క్లబ్, డిజిటల్ కంటెంట్ క్లబ్స్. ఇదన్నీ నా యూనివర్సిటీలో క్లబ్స్ చేసుకున్నాను. స్టూడెంట్స్ వాళ్ళే మంచి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఏమైనా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ వచ్చిందంటే స్పోర్ట్స్ అన్ని, ఇలా తర్వాత ఏమైనా కల్చరల్ యాక్టివిటీ, తర్వాత హ్యాకథాన్స్. ఇప్పుడు మా మంచి కాలేజ్లో తర్వాత నేను యూనివర్సిటీస్లో హ్యాకథాన్స్ జరుగుతుంది. నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరైనా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే ఏమైనా స్పోర్ట్స్, ఏమైనా కల్చరల్ యాక్టివిటీ అవుట్ సైడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారంటే నా యూనివర్సిటీ వాళ్ళనే టోటల్ అది ఏమేమి ఎక్స్పెండిచర్ ఉంది స్పాన్సర్ చేస్తాను. ఓకే. సో ఇది టోటల్ ఈకో సిస్టమ్ నేను స్టూడెంట్స్ వాళ్ళకి ఇది రెడీ చేసి ఇచ్చినాను. కరెక్ట్ సార్. ఇంకోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నారు కదా, లైక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే దగ్గర నుంచి వన్స్ ప్లేస్మెంట్ వచ్చి బయటకు వచ్చేంత వరకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కిష్కింద యూనివర్సిటీలో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిష్కింద యూనివర్సిటీ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ AI ఫస్ట్ యూనివర్సిటీ. ఓకే. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ అ క్లోజ్ టైఅప్ విత్ లాట్ ఆఫ్ గుడ్ కంపెనీస్. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 కంపెనీస్ దగ్గర MOU చేసుకున్నాను. ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్ దగ్గర ఉంది, సర్వీస్ నౌ దగ్గర మెమోరం ఆఫ్ అగ్రిమెంట్ చేస్తున్నాను. తర్వాత డాస్కా అండ్ ఆర్టివా అక్రిడిటేషన్ కూడా ఇది ప్రాసెస్లో ఉంది. డాస్కా అంటే డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డ్ ఆఫ్ అమెరికా. ఈ రెండు అక్రిడిటేషన్ ఏం హెల్ప్ చేస్తున్నానంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు స్టూడెంట్ ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ అవుతారు, దే షుడ్ గెట్ అ టోటల్ ఎక్స్పీరియన్స్ అండ్ దే షుడ్ బీ స్కిల్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఓన్లీ ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ టు CSE/AI/ML. AI/ML ఇప్పుడు అన్ని కోర్సెస్లో వస్తుంది. అండ్ ఇన్ పర్టిక్యులర్ వీఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ద ఇండస్ట్రీస్. అండ్ ప్రతి ఒక్క కరికులం ఏముంది నాది టోటల్ కరికులమ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో డిజైన్ చేసి ఇస్తున్నారు. అండ్ దట్ డిజైన్ ఈజ్ వెల్ deliberated and we have integrated lot of our courses in the which is relevant to the current context. అంటే ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఏమేమి జరుగుతుంది, ఏమేమి స్కిల్స్ కావాలా, అది అన్ని మనసులో పెట్టుకొని నేను అన్ని కరికులం డిజైన్ చేస్తున్నాను. సో ఫ్రమ్ ఫస్ట్ డే ఎప్పుడు స్టూడెంట్స్ ఎంటర్ అవుతారు, దెన్ దే ఆర్ ఎన్రోల్డ్ ఇన్ టు ద కోర్స్, ఒక ఇండక్షన్ చేస్తాను, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తాను, యూనివర్సిటీ సిస్టమ్ అంటే ఏమంటే చెప్తాను, ఏమేమి ఎథిక్స్ కావాలా, ఏమేమో ఫాలో చేయాలా, ఏమేమి చేస్తే జాబ్ దొరుకుతుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచినే అన్ని స్కిల్ ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేట్ చేసుకున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్ వస్తుంది,
అప్పుడే స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ అపార్చునిటీస్ ఇన్ Oh. కంపెనీస్ టు డూ ఇంటర్న్షిప్ అండ్ గెటింగ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. గుడ్. సార్ ఇంకోటి లైక్ కిష్కింది యూనివర్సిటీలో ఒక సిఎస్సి విత్ ఏఎండ్ఎంఎల్ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లస్ వాట్ కైండ్ ఆఫ్ అపార్చునిటీస్ అంటే ప్యాకేజెస్ పరంగా ఎంత మంచి అపార్చునిటీస్ ఉంటాయి, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? కిష్కింద్ యూనివర్సిటీ 2023లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇంజనీరింగ్ బ్యాచ్ 2027లో గ్రాడ్యుయేట్ అవుతారు. బట్ ఇప్పుడు ఎవరు థర్డ్ ఇయర్లో ఉన్నారు, ఆల్రెడీ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ సెవరల్ టాప్ కంపెనీస్. So within a few days we'll be getting the result. Our students will be getting placed in top companies with a minimum package of 8 lakhs to and average package of 6.17 lakhs. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూనివర్సిటీ మాత్రం కాదు, నాది ఒక స్టాండ్ అలోన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో వీ హ్యావ్ అ గ్రూప్ ప్లేస్మెంట్స్. ఓకే. యావరేజ్ ప్యాకేజ్ ఇన్ అవర్ గ్రూప్ ప్లేస్మెంట్ is 6.17 lakhs అండ్ హైయెస్ట్ పే ప్యాకేజ్ 40 lakhs వచ్చింది. సో ఇది ఏం కనపడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్లో స్కిల్ ట్రైనింగ్ బాగుంది. అండ్ కంపెనీ వాళ్ళు ఎవరు వస్తారో ప్రతి వర్షం వచ్చి నా యూనివర్సిటీ లేకపోతే అది ఏం కాలేజెస్ ఉంది వచ్చి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బికాస్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ ది రిక్విజిట్ కరెక్ట్. స్కిల్స్ ఉందనే జాబ్ Yes. దొరుకుతుంది. స్కిల్స్ లేదంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్. రైట్. సో ఈ స్కిల్ ట్రైనింగ్ నేను ఫస్ట్ ఇయర్ నుంచినే ఇది ఎంబెడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ నుంచినే స్టూడెంట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ట్రైనింగ్ అటెండ్ చేస్తారు. అది ఆ ట్రైనింగ్ అంటే చాలా టాప్ క్లాస్ ట్రైనింగ్. ఇట్ ఈస్ అ ట్రైనింగ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ సచ్ అ వే దట్ స్టూడెంట్స్ విల్ గెట్ అ రియల్ లైఫ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. తర్వాత సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తారు. ఓకే. తర్వాత ఇది సర్వీస్ నౌ సర్టిఫికేషన్ చేస్తారు. ఇది అన్ని ఏమేమో కంపెనీస్ సర్టిఫికేషన్స్ ఉంది, అదన్నీ చేయాల తర్వాతనే స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సిఎస్సి ఏఐఎంఎల్ very strongly in our curriculum is with respect to AIML. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సెమిస్టర్ నుంచినే స్టూడెంట్స్ వాళ్ళకి ఏమేమో ఏఐఎంఎల్లో కోర్సెస్ ఉంది, ఫౌండేషన్ నుంచి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అడ్వాన్స్డ్ దెన్ మాస్టరీ లెవెల్. ఇది అన్ని 4 లెవెల్స్ నేను కరికులం డిజైన్ చేసినాను. అండ్ స్టూడెంట్స్ విల్ డూ ప్రాజెక్ట్స్ ఆన్ ఏఐఎంఎల్, జునైన్ ఏఐఎంఎల్ ప్రాజెక్ట్స్. ఏమి ఇప్పుడు మార్కెట్లో జరుగుతుంది. మొన్న ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ అయింది కదా. సో దట్ ఇన్ వాట్ ఆల్ థింగ్స్ దే సెడ్ ఆల్రెడీ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు అవర్ curriculum so that our students are ready to take on the world when AI actually takes off. దట్స్ వెరీ నైస్ సార్. సార్ ఇంకోటి ఏంటంటే కోర్ సిఎస్సి ఎవరైతే అంటే స్టూడెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా అంటే ఏఎండ్ఎంఎల్లో జాబ్స్ వస్తాయా ఒకవేళ, లేదా కోర్స్ సిఎస్సి తీసుకుంటే సర్టెన్ జాబ్సే ఉంటాయా? దాని గురించి కొంచెం కోర్ సిఎస్సి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు? See, most of the students and parents they are somehow are not asking the right questions. Why? Because they're all following what their friends are doing. కరెక్ట్. ఏం చేస్తున్నారంటే నా ఫ్రెండ్స్ ఆ కోర్స్ తీసుకుంటున్నారు, నేను కూడా అదే తీసుకుంటానంటే ఫాలో చేస్తారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కోర్సెస్ ఏముంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంది. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐఎంఎల్ ఎప్పుడు వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సిఎస్సి. కరెక్ట్. ఇప్పుడు ఏమైనా ఇంజనీరింగ్ ఓవర్ ది ఇయర్స్ ఒక డెవలప్ అయ్యాయంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, తర్వాత మెకానికల్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రికల్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చింది, దెన్ ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇప్పుడు ఏఐఎంఎల్ డేటా సైన్స్. ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిఎస్సి ఓన్లీ. సిఎస్సి అండ్ సిఎస్సి ఏఎంఎల్ కంపేర్ చేస్తే సిఎస్సి యాజ్ అ వైడర్ ఫోకస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ సిఎస్సి డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఏఐఎంఎల్ నాలెడ్జ్ వస్తుంది. స్టూడెంట్స్ కెన్ టేక్ మల్టిపుల్ పాత్వేస్. దే కెన్ టేక్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్, దే కెన్ డూ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇట్ ఓపెన్స్ అప్. ఎందుకంటే సిఎస్సి ఈజ్ వన్ బ్రాంచ్ విచ్ ఈస్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ వేర్ ఎవర్ యూ గో. టుడే ఇప్పుడు ఏమైనా అమెరికా వెళ్ళాలంటే కూడా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు దే ఆస్క్ ఈజ్ వెదర్ యూ హ్యావ్ స్టడీడ్ సిఎస్సి. ఓకే. దే డోంట్ హ్యావ్ వెరీ స్పెసిఫిక్లీ ఎవరు అడగలేదు నేను ఏఐఎంఎల్ చేసినారంట. అవును. నౌ ఇట్ ఈస్ మోర్ అబౌట్
the CSC. కోర్స్ Then doing CSC does definitely a lot of advantages. నేను కూడా CSC నే. I have done my computer science BTech course, and it also showcases that CSC is nothing but a course which is having multiple pathways with multiple opportunities, and whether you take CSC, CSE, AML, to be very frank, ఒక డిఫరెన్సే లేదు. ఓకే టు బి వెరీ ఫ్రాంక్ Almost డిఫరెన్స్ లేదు, similar. ఆల్మోస్ట్ సిమిలర్ కాదు, డిఫరెన్సే లేదు. ఓకే అండ్ ఇన్ పర్టిక్యులర్ స్టూడెంట్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ స్కిల్ ద స్టూడెంట్స్ అక్వైర్స్. కరెక్ట్ ఇప్పుడు చెప్పాలంటే ఈవెన్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రికల్లో మంచి జాబ్స్ ఉంది. ఓకే నేను అది కూడా చెప్తాను. యాజ్ వి గో ద కన్వర్జేషన్ Correct. గోస్, వి విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. సార్ రైట్లీ ఇందాక అడిగినట్లు చాలామంది అంటే ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఈసీఈ ఉంది కదా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా వరకు ఏంటంటే ఐటీ సైడే షిఫ్ట్ అవుతున్నారు. అసలు కోర్ ఈసీ తీసుకోవటం వల్ల కోర్ జాబ్స్ ఏమన్నా ఉంటాయా, వాళ్ళకి కెరియర్ అనేది నిజంగా బిల్డ్ చేసుకోవచ్చా? దాని గురించి కొంచెం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఏఐ అంటే మాట్లాడుతున్నారు. ఎస్ ఇప్పుడు ఏఐ వర్క్ చేయాలంటే బిహైండ్ ఇట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్. అవును Computing, artificial intelligence is nothing but it has 4 layers of infrastructure. First layer ante you require a lot of GPUs, ante graphic processing units ante చెప్తారు. ఈ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వర్క్ చేయాలంటే మినిమం పవర్ అంటూ కావాలి. ఎస్ సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. తర్వాత GPU is nothing but a chip. కరెక్ట్ To manufacture the chip, it is nothing but semiconductors. And a lot of electronics and communication is involved in the GPU. కరెక్ట్ Tarvata, see, then on top of it, there's a lot of infrastructure to be developed. Ante data centers develop chesaru. So all the GPUs will be in data centers. So ఈ డేటా సెంటర్ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పవర్, లాట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దెర్ ఆర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకే అంటే ఇప్పుడు ఏమి జెమినాయ్ అంట చెప్తున్నారు, లామా అంట చెప్తున్నారు. దోస్ ఆర్ ఆల్ దోస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దేర్ లాట్ ఆఫ్ AI అప్లికేషన్స్ విల్ బి బిల్ట్. ఓకే So if you look at the entire artificial intelligence stack, see, it has not only limited to computer science. ఓకే It has electrical, it has electronics and communication, and moreover, there's a lot of defense expenditure which is happening, కరెక్ట్ and more of drones are required. And if you see even the government of India, the oka vision petnaru emante that there has to be a semiconductor industry in India. కరెక్ట్ Before, India was only with respect to information technology, but India should become the chip manufacturing destination. For to happen to this, we need lot of electronics engineers Correct. and electrical engineers. If ఒక మాట చెప్పాలంటే, to be very frank, all the branches of engineering have good scope. కరెక్ట్ Students బాగా చేయాలా, డీప్గా స్టడీ చేయాలా, and they should become an engineer who knows the subjects very, very well. కరెక్ట్ ఇది అన్నీ ఉందంటే there's a plenty of opportunities in electronics and communication. VLSIలో ఉంది, సెమీకండక్టర్ డిజైన్లో ఉంది, వెరీలాగ్ అంటే చెప్తారు, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే చెప్తారు. ఇన్ ఎలక్ట్రికల్ there's a plenty of opportunities. ఇప్పుడు మాట్లాడాలంటే టు రన్ ద డేటా సెంటర్, టు రన్ ద GPUs, మంచి పవర్ కావాలా. ఎక్కడి నుంచి పవర్ జనరేట్ చేస్తారు? ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ఇదర్ సోలార్, విండ్ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ. సో దట్ ఈస్ ద ఓన్లీ వే ఇన్ ద ఫ్యూచర్ దట్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ఆపర్చునిటీస్ ఎలక్ట్రికల్ ఉంది. True. తర్వాత నెక్స్ట్ నేను ఒక మాట చెప్పాలంటే, ఇన్ ద నెక్స్ట్ 3-4 years, majority of the two-wheeler vehicle will become electrical vehicles. కరెక్ట్ So there's a big scope in the EV industry also. So ఇదన్నీ చూస్తే ఈవెన్ ఎలక్ట్రికల్ అండ్ EC has a lot of scope going forward. But only thing, as I'm telling, నేను ఏం చెప్తున్నానంటే, students should not blindly take. They should think what the scope and opportunities are there next 3-4 yearsలో. ఏమేంతో నా strength ఏమి, what is my strength. Look into our strength and looking into our capability, opt for the right courses. Correct. Could be in engineering, could be in BCom, could be in BBA, any course. Yes. But choose the right path which is suits your capability, your liking, కరెక్ట్ and just don't go blindly what
అదర్ పీపుల్ ఆర్ జస్ట్ సేయింగ్. కరెక్ట్. సార్ ఇంకోటి మీరు A&ML గురించి చెప్పారు కదా, ఈసీఈలో A&ML ఎలెక్టివ్ అన్నట్లుగా చెప్పారు కదా, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే చెప్తున్నానంటే అవర్ కిష్కింద యూనివర్సిటీ ఈజ్ అన్ ఏఐ ఫస్ట్ యూనివర్సిటీ అండ్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ద కోర్సెస్, కరెక్ట్. ఇంజనీరింగ్, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, కరెక్ట్. ఎంసీఏ అండ్ ఆల్ దీస్ కోర్సెస్లో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేసిన. ఎస్. In these courses, there are, if you look at electronics and communication, there's a subject undi called embedded AI. కరెక్ట్. If you look, ఇప్పుడు ఏమైనా ఒక మొబైల్ ఫోన్లో ఉంది, that is nothing but an embedded system. Embedded అంటే both a combination of hardware and software. కరెక్ట్. So it has artificial intelligence into it. ఇప్పుడు you look into our mobile phones, వాయిస్ కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా కమాండ్ తీసుకొని అది పని చేస్తుంది. కరెక్ట్. So if you, so there's a plenty of opportunities in that particular area. There's also a concept called tiny machine learning ante vastundi. Correct. Ante small chips which uses the machine learning algorithm, artificial intelligence and machine learning algorithms. So for that to work, definitely electronics and communication engineers are the one who has to design it, Yes. has to work on it. So so we have rolled out for electronics and communication and electrical and electronics engineering, Correct. Minor specializations. We call it as minor, where students can take those subjects as an additional subjects, Okay. and they can also become a competent electronics engineer. Electronic lo advantage ఏమంటే they can learn both a combination of hardware and software. Correct. They can go to the software industry, they can definitely go into the embedded system and into the chip manufacturing and the chip designs, where today artificial intelligence is there in every chip today. కరెక్ట్. సార్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, కమింగ్ టు ట్రిపుల్ ఈ, మన స్టేట్స్లో ట్రిపుల్ ఈ గురించి చాలా వరకు అవగాహన లేదు. అంటే అసలు దీనివల్ల యూటిలైజెస్ ఏముంటాయి, నిజంగా దీంట్లో కెరియర్ని రైట్ వేలో బిల్డ్ చేసుకోవచ్చా? కెరియర్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ మనీ అనే కాకుండా, ఓకే, హయ్యర్ అంటే కార్పొరేట్ ల్యాడర్లో హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలంటే ఈ ట్రిపుల్ ఈ కోర్స్ అనేది మన కిష్కింద యూనివర్సిటీ ఒక స్టూడెంట్స్కి ఎట్లా యూస్ఫుల్ అవుతుంది? నేను అప్పుడే చెప్తున్నాను దట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ అన్ ఎలక్ట్రికల్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమైనా పెద్ద డేటా సెంటర్స్కి పవర్ చేయాలంటే పవర్ ఇస్ రిక్వైర్డ్, ఎలక్ట్రిసిటీ ఇస్ రిక్వైర్డ్. And there's plenty of opportunities in the area of renewable energy, solar energy, tarvata in the nuclear energy. ఇప్పుడు పెద్ద డేటా సెంటర్స్ వచ్చిందంటే దే రిక్వైర్ గిగావాట్స్ ఆఫ్ పవర్, మెగావాట్స్ ఆఫ్ పవర్. కరెక్ట్. ఇదన్నీ పవర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ సైడ్. సో ఈవెన్ లాట్ ఆఫ్ పాలసీ చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆల్ ది బిగ్ థింక్ ట్యాంక్స్ దట్ ఇండియా requires definitely improvement in the power sector. Correct. So akkada electrical and electronics engineering ki manchi scope opportunities undi, government sector lo opportunities undi, tarva EV sector lo opportunities undi, and in particular electrical and electronics engineers వాళ్ళు they can also go into the software sector. Correct. It's not limited for that only computer science people will go to the software sector. Even triple E students can definitely go into the software sectors. And but there's as in next 4 or 5 years నా ప్రెడిక్షన్ ఏమంటే దట్ దే విల్ బి plenty of opportunities even for core engineering courses. Correct. In case of electrical and electronics engineering and also in the field of electronics and communication. కరెక్ట్. సార్ కమింగ్ టు బైపీసీ స్టూడెంట్స్కి వస్తే, మెనీ స్టూడెంట్స్ అంటే మాకు మైండ్ సెట్ ఎట్లా క్రియేట్ అయ్యిందంటే, ఎంపీసీ అయితే ఇంజనీర్, బైపీసీ అయితే లైక్ ఎంబీబీఎస్ కోర్సెస్, లేకపోతే బీడిఎస్, మన బీఫార్మసీ, బయోటెక్నాలజీ, పారామెడికల్ కోర్సెస్, ఆయుర్వేదిక్, హోమియోపతి అండ్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది. బట్ రీసెంట్గా నేను వింటున్నది ఏంటంటే, బైపీసీ స్టూడెంట్స్కి ఈ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్లో ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ అనేది హౌ ఈ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అండ్ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఈ కోర్స్ అనేది రైట్ పాత అని చాలామంది మైండ్ సెట్లో ఉందన్నమాట. దాని గురించి మీరు కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఎస్, ఇప్పుడు ఇఫ్ యు లుక్ అట్ అవర్ కంట్రీ, యాక్చువల్లీ నేను ఇండియాలో మేజర్ టాప్ ఇండస్ట్రీస్ ఏమంట చెప్తే డెఫినెట్లీ ఐటీ అంటే చెప్తారు. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ నా ఇండియాలో యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఇట్స్ అ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ.
in Hyderabad and other areas in Gujarat and all, there's a plenty of pharmaceutical companies which have plenty of opportunities. And the first one of the few colleges which have started the pharmaceutical engineering is one, it is there in IIT Varanasi, which is called Banaras Hindu University. And a few colleges in and around Hyderabad. And with keeping the pharmaceutical engineering into sector, Kishkinda University, we started BTech in pharmaceutical engineering. It is a 4 years BTech course. ఎవరు బైపీసీ చేసినారు, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ బై ఇయర్ అండ్ దేర్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ అ బీటెక్ డిగ్రీ ఇన్ pharmaceutical engineering. Pharmaceutical engineering has a plenty of scope and opportunity. Correct. There's so many drug manufacturing companies, medicine manufacturing companies, which definitely require many pharmaceutical engineers who are involved in quality control of the medicines, who are involved in the manufacturing of medicines and drug discovery, so that they can discover new drugs which can help the people to cure lifestyle diseases also. ఇది అన్నీ చూస్తే going forward, definitely there is a plenty of opportunities in the area of pharmaceutical engineering. And in particular Kishkinda University, we started this BTech in pharmaceutical engineering, where it will cater to the BPC students. Okay. And ఎవరు బైపీసీ చేస్తున్నారు, you should definitely go and opt for BTech in pharmaceutical engineering. And it's a wonderful course. You can get a BTech degree and you can also work in top pharmaceutical company. Correct. Where the opportunities are plentiful. You know that as health is chana important. To maintain a good health, we definitely require good medicines to cure the diseases. Yes. So it is always an evergreen sector. It will continue to grow. And India also does a lot of export of medicines to US and European countries. అది కూడా మంచి అవకాశం ఉంది. And definitely health sector is one which will definitely help the students to grow in addition to what they want to do other than the paramedical and all. I feel ఎవరికి ఎంబీబీఎస్ బీడిఎస్ దొరకలేదంటే దే షుడ్ డైరెక్ట్లీ గో అండ్ టేక్ బీటెక్ ఇన్ pharmaceutical engineering, because there's very good chance of you getting into top companies by the time you come to the final year. And I see a big opportunity in the health sector. సార్ లైక్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే లైక్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఈ బీటెక్ మెడికల్ కోర్సెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. లైక్ బీబీఏ చేస్తే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లైక్ బీసీఏ చేస్తే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. మన యూనివర్సిటీలో కూడా ఈ 2 కోర్సెస్ ఉన్నాయి కదా. ఇది స్టూడెంట్స్కి అంటే కెరియర్ని ఎంచుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది, ప్లస్ ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది మన యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బీసీఏ, బీబీఏ, బీకామ్ నా యూనివర్సిటీలో అది మంచి కోర్సెస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏమంటే ఏమేమి నేను డిగ్రీ కోర్సెస్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎవరు నా యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, వీ గివ్ దెమ్ అ ప్లేస్మెంట్ అష్యూరెన్స్. ఎందుకంటే we have designed the BBA and the BCom and BCA courses with current context. అంటే ఇప్పుడు జస్ట్ బీసీఏ చేసుకుని తర్వాత ఏమో జాబ్ లేదంటే ఉపయోగం లేదు. దే నీడ్ టు డెఫినెట్లీ గెట్ ఎ జాబ్. ఎవరు బీసీఏ చేస్తారో వీఆర్ గివింగ్ అన్ అపార్చునిటీ ఇన్ ఏఐఎంఎల్, దే కెన్ డూ ఇన్ సైబర్ సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్లో చేయాలి వస్తుంది. తర్వాత దే కెన్ ఆల్సో డూ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, అన్ని మల్టిపుల్ పాత్వేస్ కూడా ఉంది బీసీఏలో. ఇన్ బీకామ్ నేను ఏం చేస్తున్నానంటే రెగ్యులర్ బీకామ్ చేస్తే టుడే ద వాల్యూ ఆఫ్ రెగ్యులర్ బీకామ్ ఈజ్ స్లోలీ లూజింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే నౌ బీకామ్ ఈజ్ ఆల్సో బికమ్ వెరీ స్పెషలైజ్డ్. వీ హ్యావ్ అ బీకామ్ విత్ సిఎంఏ, అంటే ఎవరు యుఎస్ఏలో ఏం అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫాలో చేస్తారో ఆ సేమ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా నేను బీకామ్లో ఇంటిగ్రేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఎంఎన్సీ కంపెనీ. They all follow the American standards of accounting. So CMA, na BCom with CMA will be a good opportunity. Tarvata BCom strategic finance undi, BCom industry integrated undi, BCom professional undi. Ee 4 BCom courses undi. They are completely integrated with the skills which evru 3 years tarvata BCom complete chestaro, they will have a good chance of getting placed, because that is called
placement assurance degree programs. We have designed it very specifically with lot of AI curriculum into it. తర్వాత బీబీఏలో నాది బీబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళకి ఎవరు కావాలంటే పీపుల్ హు కుడ్ అనలైజ్ ద డేటా. ఈ ఇప్పుడు మంచి డేటా జనరేషన్ అవుతుంది, డిజిటల్ కంటెంట్ జనరేట్ అవుతుంది, ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి డేటా జనరేట్ అవుతుంది. ఈ అన్ని డేటాలు అనలైజ్ చేసి ఒక మేనేజర్ వాళ్ళకి ఏమైనా ఒక డిసిషన్ తీసుకున్నాలంటే ఈ అన్ని అనలిటిక్స్ వాళ్ళు చేస్తారు. So this BBA and business analytics also very good opportunity for the students. And tarvata they can also go to the do PG program after either a BCA or a BBA or a BCom. అది కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంది. బట్ నాదేమంటే ఎవరు ఈ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తారు దే షుడ్ గో విత్ ద జాబ్ ఓన్లీ. ఇన్ అవర్ గ్రూప్ ఓన్లీ దెర్ ఇస్ ఆల్సో వన్ డిగ్రీ కాలేజ్. నేను అక్కడ మినిమం 65 నుంచి 70% స్టూడెంట్స్ వాళ్ళకి ప్లేస్మెంట్ చేస్తున్నాను. సో దట్స్ అన్ ఇండికేషన్ దట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టైఅప్ విత్ కంపెనీస్ విచ్ హైర్ ఫర్ డిగ్రీ కోర్సెస్. అది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇన్ పర్టికులర్ ఈవెన్ ఇన్ BCA there are definitely because అక్కడ టెక్నాలజీ వస్తుంది, ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ వస్తుంది, అక్కడ స్పెషలైజేషన్స్ కూడా నేను ఇస్తున్నాను. దట్ విల్ రియలీ ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ అ BCA డిగ్రీ విచ్ దే విల్ గెట్ అ జాబ్ వన్స్ దే కంప్లీట్. సో ఇది కూడా నేను కిష్కిందా యూనివర్సిటీలో స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇట్స్ బీన్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ మంచి స్టూడెంట్స్ ఆప్ట్ చేస్తున్నారు. It is just not an ordinary degree program, it is a placement assured degree program. కరెక్ట్ సార్. ఇప్పటి వరకు మనం గ్రాడ్యుయేషన్ చదవడానికి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన లైక్ బీఎస్సీ కానీ బీబీఏ బీకామ్ ఓకే BCA ఇలా అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నవ్ ఎస్పెషల్లీ ఈ 1-2 ఇయర్స్ నుంచి దే ఆర్ లుకింగ్ ఫర్ MBA కోర్స్. మన కిష్కింద యూనివర్సిటీలో MBA ప్రోగ్రామ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ ఎమర్షన్ ప్రోగ్రామ్ కూడా ఉంది కదా. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్పగలుగుతారా? So we have PG programs, MBA and MCA programs, but lot colleges also offer MBA and MCA programs. How is our MBA and MCA programs unique? Different agundi. నేను MBA ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాను అండ్ MCA ప్రోగ్రామ్ చేసినాను. ఇట్ హ్యాస్ డైరెక్ట్లీ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్స్ వాళ్ళకి మినిమం అట్లీస్ట్ 10 to 14 days అబ్రాడ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను. They'll visit some of the universities and get the first-hand experience about foreign universities. అక్కడ కల్చర్ ఏమి, అక్కడ వర్కింగ్ మెకానిజం ఏమి, ఇది ఎప్పుడు చూస్తారో అప్పుడే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ MBAలో MCAలో నేను స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత MBA MCAలో కూడా మల్టిపుల్ స్పెషలైజేషన్స్ కూడా పెట్టినాను. దిర్ ఇస్ ఆల్సో స్పెషలైజేషన్స్ ఫర్ MCA అండ్ MBA ఇన్ AI, in case of MBA there is a logistics and supply chain, మంచి స్పెషలైజేషన్స్ కూడా ఉంది. అండ్ టుడే ఒక MBA వాళ్ళకి ఏమైనా జాబ్ దొరకాలంటే ఈక్వలీ ఇంపార్టెంట్ ఈజ్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఏమంటే మేనేజర్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలా, PG వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలా. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను స్టూడెంట్స్ వాళ్ళకి. ఎందుకంటే ఇన్ ద నెక్స్ట్ 2-3 years ద మోర్ ఎంఫసిస్ విల్ బీ ఆన్ their good communication skills, whether it engineering, whether it a PG program or a degree program, నేను అది చాలా ఎంఫసిస్ ఇస్తున్నాను. అండ్ ఇన్ MBA and MCA they have a very good scope in terms of getting the right content, training, faculty, and some of the subjects in MCA will be handled by industry people only. అది కూడా నేను చేసి ఇచ్చినాను. అండ్ MBA ప్రోగ్రామ్ నేను ఏముంది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు విచ్ ఐ క్యాన్ డెఫినెట్లీ డెలివర్ అ గుడ్ నాలెడ్జ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు MCA అంటే 2 years కోర్సు, నేను 23లో స్టార్ట్ అయింది. ఇప్పుడు MCA ఇప్పుడు 3rd semester ఉన్నారు. ఆల్రెడీ 9 students ఆర్ ప్లేస్డ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. అండ్ లాస్ట్ ఇయర్ వెన్ అవర్ MBA స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ they took a package of minimum of 4.5 lakhs and a maximum of 6.5 lakhs. ఇది ఏం కనపడుతుంది అంటే డెఫినెట్లీ ఇక్కడ అవుట్కమ్ ఉంది. ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు నేను ఇది డిగ్రీ పంపించి బయటకు పంపిస్తారు. బట్ హియర్
దే నాట్ ఓన్లీ గెట్ ఎ డిగ్రీ, దే గెట్ ద రైట్ స్కిల్స్ విత్ ద గుడ్ అవుట్కమ్స్ అంటే ప్లేస్మెంట్స్, గుడ్ స్కిల్స్, దే కెన్ గో ఈవెన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. కరెక్ట్. సార్ లైక్ మేనేజ్మెంట్ కోర్స్ వెళ్ళాలంటే మనకి ఎంబీఏ కోర్స్ ఉంది కదా. ఒకవేళ గ్రాడ్యుయేషన్లో బీసీఏ కానీ లేకపోతే బీఎస్సీ స్టూడెంట్స్ దే వాంట్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంసీఏ. ఈ ఎంసీఏ కిష్కింద యూనివర్సిటీలో ఎలా ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్కి? మెయిన్గా ప్లేస్మెంట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్తున్నాను, అగైన్ ద సిలబస్ ఇస్ డిజైన్ బై ద ఇండస్ట్రీ అండ్ సర్టిఫికేషన్స్ కోర్సెస్ రోల్ అవుట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ వాళ్ళు అట్ డిగ్రీ లెవెల్ అండ్ అట్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ దే ఆర్ టేకింగ్ ఏఐ సర్టిఫికేషన్స్. తర్వాత ఎంసీఏ వాళ్ళు వీ హ్యావ్ గివ్ మల్టిపుల్ పాత్వే. స్టూడెంట్స్ ఏమేమి స్పెషలైజేషన్ కావాలో దే కెన్ ఆప్ట్. దే కెన్ మషిన్ లెర్నింగ్, ఇన్ డేటా సైన్స్, ఇన్ సైబర్ సెక్యూరిటీ, అది కూడా ఉంది. సో దీస్ ఆల్ కోర్సెస్ అల్టిమేట్లీ ఏమి, ఎవరు స్టూడెంట్ ఈ కోర్స్ తీసుకుంటారో ఒక స్కిల్ డెవలప్ అయిందా లేదా, అది అయిందంటే దెన్ డెఫినెట్లీ మంచి కంపెనీస్ ఉన్నారు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంది. ఈ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు క్రాక్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూస్ with good communication and good sound knowledge, nobody will be left behind without a job. Definitely everybody will get a job. అది నా యూనివర్సిటీలో అది చాలా ఎంఫసిస్ ఇస్తున్నాను, పుట్టింగ్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్ టు ఇట్. నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళకి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి, యూ హ్యావ్ టు గెట్ స్కిల్డ్. టు గెట్ స్కిల్డ్ యూ కెనాట్ గెట్ స్కిల్డ్ అట్ ది ఫైనల్ ఇయర్. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నా యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ నుంచినే స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా, లేదు ప్లేస్మెంట్ సెకండ్ ఇయర్లో ఉంది నేను అప్పుడు చేస్తానంటే రాదు. యూ హ్యావ్ టు బీ ఆన్ ద గ్రౌండ్ అండ్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. కరెక్ట్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచినే ఆ ఫోకస్ ఉండాలా, ఆ కమిట్మెంట్ ఉండాలా. నా యూనివర్సిటీలో ఆ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏమంటే కంటిన్యూస్ స్కిల్ ట్రైనింగ్, ప్రాక్టీస్, సర్టిఫికేషన్స్, తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్టులు కంపల్సరీ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ చేస్తారు, ఆ గైడెన్స్ కూడా ఇస్తాను. అర్థం అయ్యలేదంటే నేను ఒక టైం కాదు, మినిమం ఒక 4-5 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్టూడెంట్ లెర్న్ ఇన్ డిఫరెంట్ వేస్, డిఫరెంట్ స్పీడ్లో గ్యాదర్ చేస్తారు, డిఫరెంట్ టైంలో దే లెర్న్ ది కాన్సెప్ట్స్. సో ఇది అన్నీ మనసులో పెట్టుకొని we have catered our curriculum and our teaching learning process where students prati oka students వాళ్ళకి they gain the good knowledge and they are able to excel in their courses which they have actually opted. కరెక్ట్. సార్ కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ హైదరాబాద్లో ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా మేము ఎందుకు కిష్కింద యూనివర్సిటీ వెళ్ళాలి, అక్కడ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఏముంటాయి, ఓకే వాట్ కైండ్ ఆఫ్ అ ట్రైనింగ్ వీ విల్ గెట్ ఇట్, ప్లేస్మెంట్స్ పరంగా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాని గురించి మీరు కొంచెం వివరంగా చెప్తారా? కిష్కింద యూనివర్సిటీ ఎప్పుడు నేను స్టార్ట్ చేసినాను, ద మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే ఒక ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇవ్వాల, తర్వాత అవుట్కమ్ బేస్డ్ ఉండాల. అంటే ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరు నా యూనివర్సిటీలో చదువుతారో దే షుడ్ కమ్అట్ విత్ గుడ్ ప్లేస్మెంట్స్ ఆర్ దే షుడ్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, లేకపోతే దే షుడ్ బికమ్ ఆంటర్ప్రెనర్స్. అంటే ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక కెపాసిటీ డెవలప్ చేయాలంట. సో ఈ కిష్కింద యూనివర్సిటీ ద మెయిన్ రీజన్ అండ్ ఇంటెన్షన్ వాజ్ టు హ్యావ్ అ గుడ్ ఈకోసిస్టమ్ అండ్ ప్రొవైడ్ an education which is having a lot of relevance to the current context. సో అవర్ యూనివర్సిటీ ఏముందంటే ఇప్పుడు 50 acresలో ఏం క్యాంపస్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ టాప్ ఫెసిలిటీస్ ఉంది అట్ అ వెరీ అఫోర్డబుల్ కాస్ట్. అది ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళకి నేను మెసేజ్ చెప్పాలంట అనుకున్నాను. తర్వాత దే స్టూడెంట్స్ విల్ గెట్ అ రైట్ కల్చర్. ఒక యూనివర్సిటీలో కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఒక డిసిప్లిన్ ఉండాలా, ఫెసిలిటీస్లు ఉపయోగం చేసుకుని స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయాలా. అండ్ ఇన్ పర్టికులర్లీ అవర్ యూనివర్సిటీ హ్యాస్ అ వెరీ గుడ్ స్టాఫ్. ప్రతి ఒక్క స్టాఫ్ ఎవరు నేను సెలెక్ట్ చేసినాను, ఇట్ హ్యాస్ బీన్ ఇవాల్యుయేటెడ్ బై లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ విత్ అన్ ఇంటెన్షన్. ఎవరు ఫ్యాకల్టీ ఉన్నారు, దే హ్యావ్ కమ్ అప్ విత్ గుడ్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ as టీచింగ్ స్కిల్స్. యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ నా యూనివర్సిటీలో మినిమం 7.5 years ఉంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి దే గెట్ అ వెరీ ఎక్స్పీరియన్స్ టీచర్స్
అండ్ నేను టీచింగ్లో నా టీచర్స్ ఉన్నారు, తర్వాత ఇండస్ట్రీ టీచర్స్ కూడా బ్లెండ్ చేసుకున్నాను. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది, అది లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఈ నా టీచర్స్కి ఏమైనా అది సబ్జెక్ట్ ఇవ్వాలంటే ఓకే చేస్తారు, బట్ ఆఫ్టర్ 1 or 6 months 1 yearలో పికప్ చేస్తారు. బట్ ఇమ్మీడియట్లీ ఇది సబ్జెక్ట్ నేను స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పాలంటే నేను ఇండస్ట్రీ ఫ్యాకల్టీను ఇన్వాల్వ్ చేసుకుని ఆ సబ్జెక్ట్ కూడా డెలివర్ చేస్తున్నాను. అండ్ ఇన్ పర్టికులర్ నా గ్రూప్ ప్లేస్మెంట్స్ మంచి ప్లేస్మెంట్స్, యావరేజ్ ప్యాకేజ్ 6.17 lakhs ఉంది. టాప్ కంపెనీస్ దగ్గర టైఅప్ ఉంది. అండ్ ఇన్ పర్టికులర్ సర్టిఫికేషన్స్ కూడా నేను స్టూడెంట్స్ వాళ్ళకి చేలో ఆపర్చునిటీ ఇస్తున్నాను, స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇన్ స్టూడెంట్స్ ఎవరు నా యూనివర్సిటీలో చదువుతారు విల్ హ్యావ్ అ ప్లెంటీఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు అటెండ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండ్ గెట్ ఇన్ టు గుడ్ కంపెనీస్. కరెక్ట్. ఒక ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తారంటే నేను ప్లేస్మెంట్ చేస్తున్నాను, బట్ దే విల్ బి ఆల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. బట్ నా యూనివర్సిటీలో అది లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి కంపెనీ వాళ్ళు వచ్చి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. టాప్ కంపెనీస్ వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుని దే ఆర్ గివింగ్ దెమ్ టు ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ది ఫైనల్ ఇయర్. అండ్ ఇన్ పర్టికులర్ నేను ఎవరు ఇప్పుడు ఇంజనీరింగ్లో 3rd yearలో ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళకి ఇప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది. దే ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ టు అటెండ్ కంపెనీస్ విత్ అ salary of 8 lakhs, 6 lakhs, 4 lakhs. మొన్న ఎంసీఏ వాళ్ళకి కంపెనీస్ వచ్చి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 9 స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు. లాస్ట్ ఇయర్ ఎంబీఏ వాళ్ళు కూడా మంచి స్టూడెంట్స్ జాబ్ దొరికింది. 4.5 నుంచి 6.5 lakhs ప్యాకేజ్లు. ఇది అన్నీ ఏం కనపడుతుందంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మంచిగా ఉంది, ఫ్యాకల్టీ కూడా బాగున్నారు, క్యాంపస్ డిసిప్లిన్గా ఉంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంది. రైట్ సార్. ఇంకోటి ఏంటంటే లైక్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చూసుకుంటే లైక్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఇంత తక్కువ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ బిహైండ్ ఇట్? అంటే దాని వెనకాల ఏముంది? అంటే మెయిన్ రీజన్ ఏమంటే నేను ఈ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ చేసినాను, ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ను ప్రతి ఒక్క విద్యార్థులు ఒక టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేసినాను. నేను ఇంజనీరింగ్ ఫీజ్ లేకపోతే ఎంబీఏ ఎంసీఏ ఏమో బీబీఏ బీకామ్ ఫీజెస్ ఏమేమి పెట్టినాను ఆర్ ఆల్ విత్ అఫోర్డబుల్ ఫీజ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరు నా యూనివర్సిటీలో చదువుతారో బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో దే గెట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ విత్ అన్ ఇంటెన్షన్. అవర్ ఇంటెన్షన్ ఈజ్ దట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరు అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఎవరెవరు ఉన్నారు దే షుడ్ గెట్ అన్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అండ్ దే షుడ్ పాస్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అది మూల ఉద్దేశం. కరెక్ట్ సార్. మన కిష్కింద యూనివర్సిటీలో చదవటం వల్ల ఓకే స్టూడెంట్స్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఇందాక మీరు అన్నట్లు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్, ఎంత ప్యాకేజ్, మినిమం మ్యాక్సిమం, దాని గురించి కంప్లీట్గా చెప్పగలుగుతారా? అప్పుడే చెప్పినాను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్క క్లాస్లో స్మార్ట్ ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డ్స్ ఉంది, అది రైట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దెన్ లైబ్రరీ కూడా మంచి లైబ్రరీ ఉంది, టాప్ క్లాస్ లైబ్రరీ, బ్యూటిఫుల్గా ఉంది నా లైబ్రరీ. స్టూడెంట్స్ వాళ్ళు మంచి అక్కడ ల్యాప్టాప్ తీసుకొని లైబ్రరీ బుక్స్ తీసుకొని స్టడీ చేస్తారు. అండ్ ఇన్ పర్టికులర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ కూడా నేను ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ 3rd year ఓన్లీ. అది కూడా ఆ గ్రూప్ ప్లేస్మెంట్ చెక్ చేస్తే యావరేజ్ ప్యాకేజ్ 6.17 lakhs ఉంది యావరేజ్ ప్లేస్మెంట్. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ పే ప్యాకేజ్ 40 lakhs ఉంది. ఈ సంవత్సరం ఒక స్టూడెంట్స్ వాళ్ళకి 30.35 lakhs వచ్చింది. ఇదన్నీ ఏం కనపడుతుందంటే that we have a very good industry connect. This connect will enable to perform better. Students will do well and they'll also perform really good in their placements. కరెక్ట్ సార్. ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే లైక్
ఎస్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్. అరే! హైదరాబాద్ నుంచి కిష్కింద అంటే బళ్ళారి అంటే చాలా కొంచెం దూరంగా ఉంది గదా! ఎస్పెషల్లీ సరౌండింగ్ ప్లేసెస్ నుంచి, అక్కడ సరౌండింగ్ ప్లేసెస్ నుంచి కూడా దూరంగా ఉంది గదా! ఓకే. ఎందుకు నేను అక్కడికెళ్ళి చదువుకోవాలని కొన్ని కొన్ని చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతున్నారు. దానికి మీరెలా రెస్పాండ్ అవుతారు? Ballari is a border district of both Andhra Pradesh and Telangana. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బళ్ళారి ఎవరు బళ్ళారి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల నుంచి ఎవరైనా అక్కడ చదువులా రోడ్ కనెక్ట్ కూడా బాగుంది. కరెక్ట్. ట్రైన్స్ ఉంది, డైరెక్ట్ ట్రైన్స్ ఉంది బళ్ళారి దగ్గర. అండ్ కల్చర్ కూడా సేమ్ ఉంది, ఎన్వైర్న్మెంట్ సేమ్ ఉంది, వెదర్ కూడా సేమ్ ఉంది. అక్కడ కూడా మంచి స్టూడెంట్స్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు. పేరెంట్స్ వాళ్ళు కూడా అక్కడ ఎవరు అక్కడ బళ్ళారిలో ఉన్నారు, దే హ్యావ్ సమ్ కనెక్షన్ ఇన్ దిస్ ఏపీ అండ్ తెలంగాణ రీజన్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఫార్ అవే, బట్ వీ హ్యావ్ అ గుడ్ కనెక్టివిటీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇట్ ఈస్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంతే. Correct. ఎస్ సార్ ఇంకోటి ఏంటంటే కిష్కింద యూనివర్సిటీతో ఫీ స్ట్రక్చర్ అనేది కొంచెం కంపేర్ చేస్తే అదర్ యూనివర్సిటీస్ లైక్ నార్త్ సైడ్ కొన్ని యూనివర్సిటీస్ దే ఆర్ గివింగ్ కొంచెం తక్కువ ఫీజులు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1.5 lakh రూపీ డిఫరెన్స్, అరౌండ్ 2 lakh రూపీ డిఫరెన్స్. కిష్కిందలో ఎందుకు ఇంత ఫీజు ఉంది? దాన్ని యూటిలైజ్ అంటే ఎందుకు ఫీజు ఉంది? ప్లస్ దాన్ని కొంచెం దాని గురించి కొంచెం కంప్లీట్గా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట పేరెంట్స్కి. సార్ నేను అప్పుడే చెప్పినాను, అవర్ ఫీజ్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ ఫీజ్. బట్ అఫోర్డబుల్ ఫీజ్ అంటే అది చాలా తక్కువ కాదు. వీ హ్యావ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కొంచెం మినిమం క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాల. క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఇనిషియేటివ్ని అది నేను అప్పుడే చెప్పినాను దట్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు స్కిల్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో అది ఏమి ఇప్పుడు అది డిఫరెన్స్ చెప్పినారు, దట్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ యూస్డ్ ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారంటే అక్కడ ఫీజు తక్కువ ఉంది అక్కడ చేస్తాను అంట. అక్కడ డిగ్రీ వస్తుంది బట్ అవుట్కమ్ లేదు, జాబ్స్ లేదు. తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ హైదరాబాద్లో వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఏమైనా ఒక కోర్స్ తీసుకుంటారు. ఒక కోర్స్ చేయాలంటే మినిమం 1,00,000 నుండి 50,000 ఫీజు ఇది ఉంది. తర్వాత పీజీ ఫీజు ప్రతి మంత్లో ఒక 10,000 నుంచి 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అదన్నీ చూస్తే అది చాలా ఎక్కువనే అవుతుంది. సో ఇప్పుడు నా యూనివర్సిటీ అది ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూనివర్సిటీ మూల ఉద్దేశం అప్పుడే చెప్పినాను దట్ ఇట్ ఈస్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ నుంచి చేస్తున్నాను, అది స్టూడెంట్స్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అది ఏమేమి డిఫరెన్స్ ఉంది నేను స్కిల్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే ఇన్ అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ కాలేజెస్ ఓకే ప్లేస్మెంట్ ట్రైనింగ్ థర్డ్ ఇయర్లో లేకపోతే ఫైనల్ ఇయర్లో చేస్తారు. అప్పుడు చేస్తే ప్లేస్మెంట్ రాదు. ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇంటూ గుడ్ కంపెనీస్ విత్ అ గుడ్ అవుట్కమ్ ఫస్ట్ ఇయర్ నుంచినే స్టార్ట్ చేయాలి. అండ్ దట్ ఫస్ట్ ఇయర్ నుంచినే కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ చేయాలా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ చేయాలా, టెక్నాలజికల్ ట్రైనింగ్ చేయాలా, సర్టిఫికేషన్స్ చేయాలా, ఎక్స్పోజర్ అయ్యేలా హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేసి, తర్వాత ఇది స్టార్టప్ ఇనిషియేటివ్స్ ఇన్వాల్వ్ అయ్యేలా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులు ఏం కావాలంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా చేయాలి. ఇప్పుడు నా యూనివర్సిటీకి వస్తే యూ వోంట్ సీ ఓన్లీ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్. నాది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, స్టార్టప్ అండ్ వెంచర్ ల్యాబ్స్ చేసినాను, డిజైన్ థింకింగ్కి ఇది సెటప్ చేస్తున్నాను. ఇదన్నీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇదన్నీ ఫెసిలిటీస్ స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను. ఇదన్నీ ఏమేమి ఫెసిలిటీస్ ఉంది, దీస్ ఫెసిలిటీస్ స్టూడెంట్స్ విల్ యూస్. కరెక్ట్. దే విల్ వర్క్ ఆన్ 3D ప్రింటింగ్, దే విల్ వర్క్ ఆన్ PCB మిల్లింగ్ మెషిన్. అదన్నీ విల్ హెల్ప్ దెమ్ టు గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడే స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది. సో దట్ వాట్ ఎవర్ ద డిఫరెన్స్ ఇస్ దేర్ ఈస్ నథింగ్ బట్ యూటిలైజ్ ఫార్ ప్రొవైడింగ్ ద గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ గుడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, తర్వాత స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్. కరెక్ట్.
సార్ మనం గ్రాడ్యుయేషన్ చూసుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నా, ఈ ఆల్ కోర్సెస్‌లో సర్టిఫికేషన్స్ అంటున్నారు కదా! వాట్ కైండ్ ఆఫ్ ఎ సర్టిఫికేషన్ కోర్సెస్ అంటే ఎలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి? దానివల్ల మనకి అంటే మన రెజ్యూమ్‌కి ఏ విధంగా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది యూటిలైజ్ అవుతాయి సార్? వెదర్ ఇట్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లో నేను బీకామ్ చెప్తున్నాను. బీకామ్ సీఏ, సీఎంఏ సర్టిఫికేషన్ ఉంది. అండ్ తర్వాత బీసీఏ వాళ్ళకి దే కెన్ టేక్ ఆన్ సాఫ్ట్ స్కిల్ సర్టిఫికేషన్స్, దే కెన్ టేక్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్స్. ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి ఉంది, సర్వీస్ నౌ సర్టిఫికేషన్స్ ఉంది. స్ప్రింగ్ బోర్డ్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ దగ్గర నేను టైఅప్ చేసుకున్నాను. అక్కడ మంచి కోర్సెస్ ఉంది అక్కడ. తర్వాత ఎన్పిటిఎల్ కోర్సెస్ అంటే చెప్తారు. దెన్ నేను మా వీఆర్ టెల్లింగ్ ద స్టూడెంట్స్ టు డూ అట్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్లో అజ్యూర్ సర్టిఫికేషన్స్ ఉంది, గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్స్ ఉంది. ఇది అన్నీ చేస్తేనే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్స్ ఉంది. ఇది అన్నీ చేస్తేనే స్టూడెంట్స్ వాళ్ళకి ఆ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఒక స్టూడెంట్ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారంటే ఒక రెజ్యూమే సింగిల్ పేజ్ కాదు, మినిమం ఒక 4 to 5 పేజెస్ ఉండాలి. తర్వాతనే కంపెనీ వాల్యూ ఇస్తారు. దట్ మీన్స్ టు సే ఒక స్టూడెంట్స్ వాళ్ళకి కాదు, ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంది, బట్ టెక్నాలజికల్ స్కిల్స్ ఉంది. ఇది ఏమైనా ఒక లేటెస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చినానంటే ఆ స్టూడెంట్ చేలు కెపాసిటీ ఉండాల. ఈ అన్ని సర్టిఫికేషన్స్ ఏమేమి నా కాలేజ్లో, యూనివర్సిటీలో జరుగుతుంది, దట్ ఆల్ విల్ ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు make a difference in the company. That is the reason why our industry tie-up is very, very good. ఎందుకంటే we have been rolling out these wonderful certifications both at the MBA level, MCA level, degree level, and also at the engineering level. Yes. కరెక్ట్. సార్ ఇంకోటి ఏంటంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇన్ని ప్లేసెస్ చూసుకుంటే ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! కిష్కింధ యూనివర్సిటీస్‌కి, దీస్ అదర్ యూనివర్సిటీస్‌కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్‌మెంట్ అవ్వచ్చు, కాలేజ్ ఫీజ్ అవ్వచ్చు, ట్రాన్స్‌పోర్టేషన్ అవ్వచ్చు, ఆల్ ద ఫెసిలిటీస్, సర్టిఫికేషన్స్ మేజర్ డిఫరెన్స్ ఈ అదర్ యూనివర్సిటీస్‌కి, మన కిష్కింధ యూనివర్సిటీస్‌కి డిఫరెన్షియేట్ మేజర్ అంటే మీరేం చెప్తారు? The major difference is, one is the infrastructure, faculty, strong process, good placements, తర్వాత గుడ్ ఎన్వైర్మెంట్. అది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ మై డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వారు ఎవరు నా యూనివర్సిటీలో చదువుతారు, వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ డిసిప్లిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిహేవియర్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తారు ఈ కరెంట్ జనరేషన్ అంటే, దే ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్, బట్ అవర్ పీపుల్ విల్ డెఫినెట్లీ బి హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో దిల్ డూ అ స్మార్ట్ వర్క్. సార్ ఇంకోటి ఏంటంటే లైక్ మీరు ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 years మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా! బట్ కిష్కింధ యూనివర్సిటీ స్టార్టెడ్ అట్ ఇన్ 2023లో స్టార్ట్ అయింది. బట్ ప్లేస్మెంట్స్ గురించి మీరు ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ప్లేస్మెంట్స్ వస్తాయని ఎలా చెప్పగలుగుతారు? అంటే ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు కదా! ప్లేస్మెంట్స్ పరంగా ఇంత కాన్ఫిడెంట్ అంటే స్టూడెంట్కి ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు 23లో స్టార్ట్ అయినారు. ఇప్పుడు నా ఫస్ట్ ఇంజనీరింగ్ 2027లో గ్రాడ్యుయేట్ అవుతారు. ఇప్పుడు 2026లో ఎవరు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో అప్పుడే ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చినారు. ఇది ఏం కనపడుతుంది అంటే దట్ వీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ టైఅప్ విత్ టాప్ కంపెనీస్. అండ్ నేను ఎవరో నా కాలేజ్, యూనివర్సిటీస్ ఉంది ఇప్పుడు అవుట్ సైడ్ మార్కెట్లో, దే ఓన్లీ గో అబౌట్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ ఫ్యూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అది కాదు, but we invest heavily on skill enhancements, and we go and approach the companies and we tell the companies that sir ఇది అన్ని స్కిల్ నా స్టూడెంట్స్ వాళ్ళు చేసినారు, ఇయర్ ఆన్ ఇయర్ వస్తున్నారు, దే టేకింగ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ అస్. ఇప్పుడు నేను యూనివర్సిటీ కూడా నేను ఎంఓఈ కూడా చేసుకున్నాను, ఎంఓఏ కూడా చేసుకున్నాను, ఇండస్ట్రీ టైఅప్ చేసుకున్నాను, సర్వీస్ నౌ దగ్గర, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ దగ్గర, ఫ్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ దగ్గర. ఇదన్నీ ఏం చెప్తుందంటే దట్ వీఆర్ అ యూనివర్సిటీ విచ్ ఈస్ వేర్ సిలబస్ ఈజ్ సెట్ బై ద ఇండస్ట్రీ. ఎప్పుడు కోచింగ్, ట్రైనింగ్, టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఉందంటే కంపెనీస్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి
జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దే ఆర్ నాట్ గెటింగ్ ది రైట్ స్కిల్స్. If you are able to match with the right skills, job you will definitely get it. We have a very good placement network. Placement is something which is very closely monitored by the management university lo, and we have very specific tie up with top companies. We approach them, we talk to them. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమేమి యూనివర్సిటీలో ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ టీమ్ which is doing all this groundwork from skill enhancement to meeting companies. So అది నేను ఉపయోగం చేసి ఎవరు స్టూడెంట్స్ ఎప్పుడు ఫైనల్ ఇయర్కి వస్తారు, we will definitely ensure that students will get a good number of opportunities in top companies. Correct. See, our job is to ensure that we give a good skill enhancements, and if your skill enhancement and కోచింగ్ ట్రైనింగ్ బాగుందంటే ఆపర్చునిటీస్ మంచినే ఉంది. కరెక్ట్ సార్. మేజర్గా అంత దూరం పంపించేటప్పుడు పేరెంట్స్ కానీ ఓకే రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఎంత చెప్పినా అక్కడ కర్ణాటక స్టేట్ అనేది కర్ణాటక. సెకండ్ థింగ్ ర్యాగింగ్ లాంటివి ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే అదర్ స్టేట్స్లో కొంతమంది వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చాలామంది అదర్ స్టేట్స్లో జాయిన్ అయ్యి లాంగ్వేజ్ బ్యారియర్ కానీ కొంచెం డిఫరెన్సెస్ కానీ లేదా ర్యాగింగ్ అనేది ఉంటుంది అనేది ఒక డౌట్స్ మీద ఉన్నారు. మన కిష్కింద యూనివర్సిటీకి వస్తే ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందా స్టూడెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను అప్పుడే చెప్పినాను దట్ అవర్ యూనివర్సిటీ ఈజ్ ఇన్ బళ్ళారి, వేర్ బళ్ళారి హ్యాస్ సేమ్ వెదర్, సేమ్ ఎన్వైర్మెంట్. అన్ని పేరెంట్స్ వాళ్ళు అక్కడ తెలుగులో మాట్లాడతారు, దే స్పీక్ కన్నడ, హిందీ కూడా మాట్లాడతారు. ఇట్స్ మల్టీ కల్చర్ సిటీ, బళ్ళారి సిటీ, అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూనివర్సిటీలో ర్యాగింగే లేదు, బికాస్ అన్ని స్టూడెంట్స్ వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చినారు, నేను విల్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ర్యాగింగ్ యాక్టివిటీస్. స్ట్రాంగ్గా వార్డన్స్ ఉన్నారు, హాస్టల్లో మానిటర్ చేస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వార్డన్ నంబరు, తర్వాత డీన్ స్టూడెంట్ అఫేర్స్ది నంబర్స్ ఉంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. సీసీటీవీ కెమెరాస్ ఉంది. ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ నన్ను చాలా ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డిజైన్డ్ అ వెరీ గుడ్ సెక్యూరిటీ సిస్టమ్, సో దట్ బోత్ ది security at the college as well as the hostel, it is very, very good. And in particular, parents needn't worry about their ward. ఎవరు నాకు యూనివర్సిటీలో జాయిన్ అవుతారు స్టూడెంట్స్, బికాస్ దే ఆర్ టేకన్ కేర్ వెల్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇట్ ఈస్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, వేర్ ఆర్ వార్డన్స్ ఆర్ దేర్, టీచర్స్ ఆర్ దేర్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ప్రాక్టర్ అన్నట్టు ఉన్నారు. ప్రాక్టర్ అంటే ఒక మెంటర్. ఓకే, అంటే ఎవరు స్టూడెంట్ చదువుతున్నారు, ఒక పేరెంట్ టీచర్ వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడతారు, ఏమప్పా ఏమైనా ప్రాబ్లం ఉందా, నీవేమైనా ఎనీ సబ్జెక్ట్స్ డూ యూ రిక్వైర్ ఎనీ ఎక్స్ట్రా కోచింగ్, ఏమైనా హెల్ప్ కావాలా, ఎవరైనా వీక్ స్టూడెంట్స్ ఉంటే మంచి రెమిడియల్ క్లాసెస్ తీసుకుంటారు. తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి ఎనీ స్టడీ అవర్స్ పెట్టినారు, ఎస్పెషలీ డ్యూరింగ్ ది ఇంటర్నల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక స్టడీ అవర్స్ పెట్టినారు. ఎందుకంటే స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ అ రైట్ ఎన్వైర్న్మెంట్ టు రీడ్, and that environment is right there at our university, and our university is located in a beautiful place, where hills are there, manchi idi undi, environment undi for all the students to read, learn, and more importantly build have a good memories. ఒక యూనివర్సిటీ మెమరీస్ కూడా బాగా అక్కడ డెవలప్ అవుతుంది. సో దట్స్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ being in a university, and parents needn't worry about any of those issues in terms of discipline, culture, whatever it is. As I said before, ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడ ఏమేం కావాలో అన్నీ ఫెసిలిటీస్ చేసి ఇచ్చినాను. కరెక్ట్ సార్. ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా లైక్ ఫ్యాకల్టీ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఇంకోటి పిహెచ్డి ప్రొఫెసర్స్ అన్నారు కదా, వీళ్ళు స్టూడెంట్స్కి ఓన్లీ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా ఏదన్నా వీళ్ళకి డౌట్స్ ఉన్నా కానీ దాని సపోర్ట్ అనేది ఇస్తారా, లేకపోతే ఓన్లీ క్లాస్ టు క్లాస్, టైం టు టైం? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ హ్యావ్ ఎ లెస్ టైం, అలా సపోర్ట్ ఏమన్నా దొరుకుతుందా యూనివర్సిటీలో? ఫస్ట్ ఆఫ్ ఇది నాది యూనివర్సిటీలో యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 7.5 years ఉంది. ఇప్పుడు ఏమన్నా యూనివర్సిటీలో
టీచర్స్ ఉన్నారు 32% పిహెచ్డి వాళ్ళే ఉన్నారు. అండ్ దేర్ ఆల్ కమింగ్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టరింగ్ సిస్టమ్ ఉంది, అప్పుడే చెప్పినాను దట్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్యాకల్టీ దెర్ ఆర్ 20 స్టూడెంట్స్ క్లోజ్గా మానిటర్ చేస్తారు. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళకి దే హ్యావ్ యాక్సెస్ టు మానిటర్ ది స్టూడెంట్స్ ప్రోగ్రెస్. అంటే ఒక నేను డిజి యాప్ కూడా చేసినాను, అక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి యాక్సెస్ ఉంది టు మానిటర్ ది స్టూడెంట్స్ ప్రోగ్రెస్. అండ్ it is nothing but a place where university is designed for students' benefit. కరెక్ట్ సార్. మన యూనివర్సిటీలో లైక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ మన లోకల్ లాంగ్వేజ్ ఎక్కువగా నడుస్తున్నప్పుడు కమ్యూనికేషన్ మీద కొంచెం గ్రిప్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి వస్తే అంటే బీటెక్ వస్తే ప్లేస్మెంట్ పరంగా డెఫినెట్లీ స్టూడెంట్ హ్యాస్ టు హ్యావ్ అ కమ్యూనికేషన్ స్కిల్స్. దాని గురించి స్టూడెంట్స్కి ఎలాంటి స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా? ప్లస్ స్టడీ అవర్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమన్నా ప్రొవైడ్ అంటే సపోర్ట్ చేస్తారా స్టూడెంట్స్? ఒక మాట అన్ని స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళకి చెప్తాను, బై ద టైమ్ యు ఆర్ దేర్ ఇన్ ది ఫైనల్ ఇయర్, ఎప్పుడు నీ ఫైనల్ ఇయర్ వస్తారు, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాప్ క్లాస్ ఉండాలి. ఇప్పటి నుంచినే, ఇప్పుడు నీ మదర్ టంగ్లో మాట్లాడుతున్నారంటే కన్నడలో ఉంది, హిందీ, ఏమైనా తెలుగు ఉంది, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతారంటే యూ షుడ్ ఓన్లీ నౌ స్టాప్ డూయింగ్ దట్ అండ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. కరెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్. ఆల్ బిజినెసెస్ ట్రాన్సాక్ట్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఏమైనా ఒక బిజినెస్ చేయాలంటే దే ఓన్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్, యూఆర్ నాట్ అ గ్రాడ్యుయేట్. సో యూ హ్యావ్ టు బీ టాప్ క్లాస్ ఇన్ ఇంగ్లీష్. అది మనసులో పెట్టుకొని నేను ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ నేను కంటిన్యూస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ పెట్టినాను యూనివర్సిటీలో. ఫస్ట్ ఇయర్లో ఫౌండేషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, సెకండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, థర్డ్ సెమిస్టర్లో స్టూడెంట్స్ రైటింగ్ స్కిల్, ప్రొఫెషనల్ రైటింగ్ స్కిల్స్ సబ్జెక్ట్స్ ఉంది. ఫోర్త్ సెమిస్టర్లో సాఫ్ట్ స్కిల్స్ ఉంది. ఈ ప్రతి ఎవరు డిగ్రీగా నాకుని ఇంజనీరింగ్ ఆర్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ, వీ హ్యావ్ డన్ దిస్ వెరీ స్పెసిఫిక్లీ because so that students develop excellent communication skills. Without English communication skills, today you are not a graduate. Correct. They should have a good communication skills. Tarvata na university lo language lab undi. Our students go headphones petkoni, they listen to communication, English communication conversations. అమెరికాలో ఏం యాక్సెంట్ ఉంది, బ్రిటిష్ యాక్సెంట్ అంటే ఏమి, వర్డ్స్, వొకాబులరీ, సెంటెన్స్, పారాగ్రాఫ్ ఫార్మేషన్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ క్రూషియల్. దిస్ బికాస్ ఇది ఉందంటేనే దే ఆర్ రియల్ గ్రాడ్యుయేట్స్. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడు ఏమేమి ఒక కంపెనీ వస్తారు, ద ఫస్ట్ టెస్ట్ ఇంగ్లీష్ అడుగుతారు, తర్వాత టెక్నికల్లో కోడింగో, తర్వాత ఏమేమి బ్రాండ్ స్పెసిఫిక్ ఉంది నాలెడ్జ్ అడుగుతారు. సో ఫస్ట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్. ఇన్ అవర్ యూనివర్సిటీ స్టార్టింగ్ నుంచినే అది we have put a very much a strong emphasis and strong foundations. కరెక్ట్ సార్. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత పేరెంట్స్ మానిటర్ చేయడానికి, ఎందుకంటే కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు, నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, స్కిప్ చేస్తుంటారు రిజల్ట్స్ని కానీ, లేకపోతే పేరెంట్స్ మానిటర్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న యాప్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేది కానీ, ఏదైనా అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ స్టార్టింగ్ నుంచినే ఎప్పుడైనా యూనివర్సిటీ స్టార్ట్ అయింది, వి బికమ్ అ డిజిటల్ యూనివర్సిటీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఒక డిజి యాప్ అంట ఉంది, అది యాక్సెస్ ఇచ్చినాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళు దే క్యాన్ పే దేర్ ఫీజ్, చెక్ దేర్ ఫీజ్. స్టూడెంట్స్ వాళ్ళు ప్రోగ్రెస్, మార్క్స్, కమ్యూనికేషన్, ఒక క్లాస్ ఏమైనా రీషెడ్యూల్ అయిందంటే ఆటోమేటిక్ నోటిఫికేషన్ they are be able to receive in the phone, and parents can directly monitor the student progress through that app. Prati oka students parents can see their entire information, and parents can see oka అబ్బాయిది అమ్మాయిది ఏం ప్రోగ్రెస్ ఉంది అంటే దే కెన్ చెక్, అండ్ దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ఆల్సో. ఎప్పుడు ప్రాక్టరింగ్ ఏమైనా చేస్తారు నా స్టాఫ్ వాళ్ళు,
దే లాక్ దట్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చినారు, ఏమైనా ప్రాబ్లం ఉంది ఎక్స్ప్రెస్ చేసినారంటే దే ఎంటర్ ఇన్ టు దట్ డిజీ యాప్ సో దట్ ఈస్ అడ్రస్ బై ది ఫ్యాకల్టీ నెక్స్ట్ టైం వెన్ హీ మీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వాళ్ళు చెప్తారు, లేదు సార్ ఫార్ మీ దిస్ సబ్జెక్ట్ కొంచెము హెల్ప్ కావాలంటే ఇమ్మీడియట్లీ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది డిజీ యాప్ అండ్ ఎవరు ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు దట్ మై ఇన్ఫర్మేషన్ ఇస్ సెండ్ టు హిమ్ ఆర్ హర్ సో దట్ టీచర్ వాళ్ళు ఇమీడియట్లీ ఆ రెమిడియల్ క్లాసెస్ ఏమేమి ఇంటర్వెన్షన్ చేయాలో అప్పుడే చేస్తారు. సార్ ఫైనల్గా వై క్యూబ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ని మీరు బిజినెస్ పార్ట్నర్గా చేయడానికి కానీ లేకపోతే అడ్మిషన్ పార్ట్నర్గా చేయడానికి కానీ వాట్ మేడ్ యూ టు చూస్ క్యూబ్ అకాడమీ? Cube Academy, when we met them, they had a very good intention. ఏమంటే they wanted to provide a very good admission counseling. The Cube Academy ఒక strength ఏమంటే they give a right guidance. They take the students to the right pathway. Because ఒక స్టూడెంట్స్ కెరియర్ చాలా ఇంపార్టెంట్ and we cannot play with it and we cannot take it for granted. సో అది నేను ఎప్పుడో రవి అండ్ నరేంద్ర వచ్చి నా దగ్గర మీట్ చేసినారు. నేను అడుగునాను నీది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూబ్ అకాడమీ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. దే క్లియర్లీ టోల్డ్ దట్ లేదు సార్ వీఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ బ్రింగ్ ద రైట్ స్టూడెంట్ with the correct information and we ensure that whoever the student studies in an university, good universities, they should excel in life. So the one thing, the advantage Cube Academy has is their strong counseling skills. Team kuda bagundi, transparent ga work chesaru. They also take care of the students. ఎవరు ఇప్పుడు జాయిన్ అయినారు క్యూబ్ అకాడమీ దగ్గర కంటిన్యూస్గా ఇంటర్ఫేస్లో ఉన్నారు. దే ఆల్సో take the feedback of the students, they monitor the students who have joined our university and they created a very good name so that the students and parents can really trust them and bank on them. ఓకే సార్, ఇంకోటి ఏంటి అంటే లైక్ ఎంబీఏ కోర్స్, ఓకే, మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మీరు గ్లోబల్ ఎమోషన్ ప్రోగ్రామ్ అన్నారు కదా, ప్లస్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఫెసిలిటీస్, ఈ ఫీ స్ట్రక్చర్లో టోటల్ ఫెసిలిటీస్తో పాటు కొంచెం గ్లోబల్ ఎమోషన్ ప్రోగ్రామ్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? కిష్కింద యూనివర్సిటీది ఎంబీఏది ఒక యూనిక్నెస్ ఉంది. వన్ ఈజ్ ఈ ఫీజులో ఏమి నేను డిసైడ్ చేసినాను, ఇట్ ఇన్క్లూడ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ల్యాప్టాప్ వస్తుంది. తర్వాత స్టూడెంట్స్ విల్ బి టేకన్ టు ఎనీ ఆఫ్ ది ఫారిన్ యూనివర్సిటీస్, ఒక 10 day to 14 days ఆఫ్ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్. అక్కడ దే విల్ ఎక్స్పీరియన్స్ ది ఫారిన్ యూనివర్సిటీ క్యాంపస్ ఎక్స్పీరియన్స్. అక్కడ టీచర్స్ వాళ్ళు ఎవరు ఆ యూనివర్సిటీలో ఉన్నారు, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒక చాప్టర్ కూడా ఇది ఇస్తారు, లెసన్ ఇస్తారు. they'll visit the country, they'll experience the culture. ఇది ఒక గ్లోబల్ ఎక్స్పోజర్. ఏమంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి దే షుడ్ అండర్స్టాండ్ ది కల్చరల్ డిఫరెన్సెస్. ఇప్పుడు ఇండియాలో ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంది, అబ్రాడ్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. హియర్ ద వే ఆఫ్ స్పీకింగ్ ఇస్ డిఫరెంట్, దేర్ అప్రోచింగ్ ఇస్ డిఫరెంట్. బట్ యూ కెనాట్ ఓన్లీ లిసన్. ఎప్పుడు విజిట్ చేస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు ఇంటరాక్షన్ చేస్తారు, అప్పుడే కనపడుతుంది దట్ వాట్ ఈస్ ది ట్రూ గ్లోబల్ ఎక్స్పోజర్. కరెక్ట్. సో ద హోల్ ఐడియా ఆఫ్ ద స్టూడెంట్ ఈస్, వన్ ఈస్ ద ఎంబీఏ ఆర్ జస్ట్ నాట్ graduates, but they are global graduates who have good exposure about cross-cultural sensitivity. Second is understanding how the different universities also functions in foreign countries. And third, they get the required exposure, how the outside world is. Adi chana important. So this covers our entire MBA Global Immersion program. థ్యాంక్ యూ సో మచ్ సార్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీ వాల్యుబుల్ టైం ఇప్పుడు మాకు ఇచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ. Thank you.